అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరతుల్ ఫాతిహా. 1. అల్ ఫాతిహా సూరా. అవతరణ మక్కా. ఆయతులు 7. ఆయత్ నెంబర్ 1. ఆయత్ నెంబర్ 1. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నెంబర్ 2. ఆయత్ నెంబర్ 2. ప్రశంసలు పొగడ్తలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. అల్హమ్ద్. ఇందులో అల్ అనే పదం ప్రత్యేకతను, సమీకృతాన్ని సూచిస్తుంది. సమస్త స్తోత్రములు అల్లాహకు మాత్రమే శోభిస్తాయని, అవి ఆయనకే ప్రత్యేకమని భావం. ఎందుకంటే ప్రశంసలకు అసలు అర్హుడు అల్లాహే. ఎవరిలోనైనా ఏదైనా ప్రత్యేకత, సద్గుణము, నేర్పు ఉంటే అది కూడా అల్లాహ్ సృజించినదే. అందుచేత స్తోత్రానికి అర్హుడు కూడా ఆయనే, అల్లాహ్. ఇది అల్లాహ్ నామం. వేరొకరి కోసం ఈ నామాన్ని ఉపయోగించడం సమ్మతం కాదు. అల్హమ్దులిల్లా. ఇది కృతజ్ఞతాపూర్వకమైన పలుకు. హదీసుల ద్వారా ఈ వచనం అత్యంత మహత్పూర్వకమైనదని వెల్లడవుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్. శ్రేష్టమైన ధ్యానమైతే అల్హమ్దులిల్లా, శ్రేష్టమైన వేడుకోలు అని ఒక హదీసులో ఉంది. సుననే తిర్మిజీ. అల్హమ్దులిల్లాహి తమ్ లవుల్ మీజాన్. అల్హమ్దులిల్లాహ్ త్రాసును నింపేస్తుంది అని మరొక హదీసులో అనబడింది. సహీ ముస్లిం. అందుకే దాసుడు తినే త్రాగే ప్రతిసారి అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకోవటాన్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడని వేరొక హదీసులో చెప్పబడింది. సహీ ముస్లిం. రబ్. అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలలో ఇదొకటి. రబ్ అంటే ప్రతి వస్తువును సృష్టించడంతో పాటు దాని అవసరాలు, అక్కర్లను తీర్చి దానికి పరిపూర్తి నొసగేవాడు అని అర్థం. ఈ పదాన్ని ఈ భావంలో వేరొకరికై ఉపయోగించడం సమ్మతము కాదు. ఒకవేళ ఇతరులను ఈ పేరుతో సంబోధించదలిస్తే దానికి ముందు కానీ వెనుక కానీ మరో పదం వాడాలి. ఉదాహరణకు అబ్దుర్ రబ్, ప్రభు యొక్క దాసుడు. అంతేగాని కేవలం రబ్ అని ఇతరులెవరినీ పిలవకూడదు. ఆలమీన్ అనే పదం ఆలం అనే పదానికి బహువచనం. ఆ మాటకొస్తే సమస్త సృష్టిరాశుల సముదాయాన్ని ఆలంగా వ్యవహరిస్తారు. అందుకే సాధారణంగా ఈ పదాన్ని బహువచనంలోకి తీసుకోరు. అయితే దేవుని పరిపూర్ణ పోషకత్వాన్ని, సమగ్ర ప్రభుతను వెల్లడించే ఉద్దేశంతో ఆలమీన్ అనే బహువచనాన్ని తీసుకురావడం విశేషం. సృష్టి రాశుల్లోని వేర్వేరు రకాలను, కోవలను గురించి ఇక్కడ తెలియజెప్పడం ముఖ్యోద్దేశం అన్నమాట. ఉదాహరణకు జిన్నుల జగతి, మానవ జగతి, దైవదూతల లోకం, పశుపక్షాదుల ప్రపంచం ఇత్యాదివి. ఈ సృష్టితాలన్నింటి అవసరాలు వేరు, తీరుతెన్నులు వేరు. అయితే రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాలను పోషించేవాడు మాత్రం వాటి స్వరూప స్వభావాలను, అవసరాలను, స్థితిగతులను దృష్టి అందించుకొని వాటికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఆయత్ నెంబర్ 3. ఆయత్ నెంబర్ 3. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు. రహ్మాన్. రహ్మాన్, రహీం ఇవి రెండు అధిక అర్థాన్నిచ్చే పదాలే. ఈ రెండింటిలోనూ అధికమైన, అనంతమైన, అపారమైన అనే భావం తొణికిసలాడుతుంది. అంటే అల్లాహ్ అపారంగా కనికరించేవాడు. ఆయనలోని ఈ గుణం ఇతర గుణగణాల మాదిరిగా శాశ్వతమైనది, స్థిరమైనది. కొంతమంది పండితులు ఈ సందర్భంగా ఏమంటారంటే రహీం కన్నా రహ్మాన్ అనే మాటలో విస్తృత భావం ఉంది. అందుకే రహ్మాన్ దునియా వల్ ఆఖిరతి అని అనబడుతుంది. అంటే ఇహపర లోకాల్లోనూ కరుణించేవాడని అర్థం. ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలు సర్వసాధారణం. విశ్వాసులు, అవిశ్వాసులన్న విచక్షణ లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలకు నోచుకుంటున్నారు. కానీ పరలోకంలో ఆయన కేవలం రహీంగా మాత్రమే ఉంటాడు.
అంటే అక్కడ ఆయన దయానుగ్రహాలు కేవలం విశ్వాసులకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. నేను ఆ కారుణ్యాన్ని నాకు భయపడే వారి కొరకు, జకాతు ఇచ్చేవారి కొరకు, మా ఆయతులను విశ్వసించే వారి కొరకు తప్పకుండా వ్రాస్తాను. అల్ అరాఫ్ 156. అల్లాహుమ్మజ్ అల్నా మిన్హుమ్. అల్లాహ్ మమ్మల్ని కూడా ఆ భాగ్యవంతుల్లో చేర్చు.